హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి. టుడేస్ క్లాస్లో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా తీసుకుంటాం? ఫ్రీ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ మనకి ఏంటంటే ఫ్రీ అకౌంట్ 1 ఇయర్ ఫ్రీగా ఇస్తుంది. ఈ 1 ఇయర్ మనం కొన్ని లిమిటేషన్స్ తోటి ఈ మనం కొన్ని అన్ని సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్లో మనకి మ్యాక్సిమం ఎంత ఇస్తుంది? 15 GB ఇస్తుంది. 50 GB ఫుల్ అయిన తర్వాత మనం మళ్ళీ మనకి ఏదైనా ఎక్స్ట్రా వాడుకోవాలనుకుంటే పే చేయాల్సి వస్తుంది. అలాగే ఈ ఫ్రీ అకౌంట్ అనేది మనకు 1 ఇయర్ దాకా ఇస్తుంది. మనం మినిమం యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్కి ఇది సరిపోతుంది, ఆ 1 ఇయర్ది. ఫర్ ఇది అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే గో టు ఏడబ్ల్యూఎస్ కన్సోల్, జస్ట్ టైప్ చేయండి బ్రౌజర్లో. దాని తర్వాత మేనేజ్ అకౌంట్స్, కంప్లీట్ సైన్ అప్. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు కిందికి వచ్చేసి క్రియేట్ న్యూ అకౌంట్. మనకి ఏ మెయిల్ అయితే కావాలో ఆ మెయిల్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. రూట్ యూజర్ ఈమెయిల్ అడ్రస్ ఇది. ఏం నేమ్ కావాలి నాకు? ఈ నేమ్ ఆంజనేయులు 663. మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇచ్చుకోండి. వెరిఫై ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేస్తుంది. అంటే ఆల్రెడీ ఇది ఎగ్జిస్టింగ్ ఉంటే దాని మీద వర్క్ కాదు. వాళ్ళు ఒక ఫజిల్ ఇచ్చారు, 3HT3MW, రైట్. వెరిఫై ఈమెయిల్కి ఒక కోడ్ పంపిస్తారు వాళ్ళు. ఆ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఈమెయిల్ వెరిఫై అవ్వాలంటే. ఇక్కడ కింద ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి. కోడ్స్ కెన్ టేక్ అప్ టు 5 minutes టు అరైవ్. చెక్ యువర్ స్పామ్ ఫోల్డర్. అంటే ఇవి మన 5 minutes లోపు వస్తాయి, ముందే రావచ్చు. సో మనం ఈ స్పామ్ ఫోల్డర్లో చెక్ చేసుకోవాలి. జీమెయిల్ మనం ఏ జీమెయిల్ అయితే ఇచ్చామో ఆ జీమెయిల్లోకి వెళ్ళేసి మనకి యాక్చువల్గా స్పామ్ ఫోల్డర్ ఎలా ఉంటుందంటే ఇట్లా కింద మనకి యాక్చువల్గా జీమెయిల్ ఇలా కనిపిస్తుంది. మోర్ మీద క్లిక్ చేస్తే ఈ మోర్లో మనకి స్పామ్ అని కనిపిస్తుంది. స్పామ్లోకి వెళ్ళండి. స్పామ్లో మెసేజ్ మీద క్లిక్ చేయండి. తర్వాత నాకు కోడ్ వచ్చింది, ఈ కోడ్ కాపీ చేసుకోండి, Ctrl+C, అండ్ మనం వచ్చేసి బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై. ఎస్, ఇట్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. మనం రూట్ యూజర్ పాస్వర్డ్ వచ్చేసి వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చూడండి. అప్పర్ కేస్ ఉండాలి, లోయర్ లెటర్ ఉండాలి, నంబర్ ఉండాలి, ఏ నాన్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ ఉండాలి. అంటే ఏదైనా సింబల్ టైప్. నేను వచ్చేసి చూడండి, నేను అన్ని ఫిల్ అయ్యేటట్టు అన్ని క్యారెక్టర్ తీసుకున్నాను. ఒక అప్పర్ కేస్ ఇచ్చాను, ఒక లోయర్ కేస్ ఇచ్చాను, ఒక నంబర్ ఇచ్చాను, ఒక సింబల్ ఇచ్చాను. అప్ టు సేమ్ పైన ఏదైతే ఇచ్చామో అదే ఇచ్చేద్దాం. ఎస్, ఆల్రెడీ ఇచ్చేసాను. రెండు సేమ్ మ్యాచ్ అయినాయి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఇది సెకండ్ స్టెప్లో కంప్లీట్ అవుతుంది పాస్వర్డ్ అనేది. దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ కంటిన్యూ ఇన్ఫర్మేషన్. హౌ డూ యూ ప్లాన్ యూజ్ AWS ఇస్ అ పర్సనల్, మన పర్సనల్ కాబట్టి ఫోన్ క్లిక్ చేసుకోండి. మీ నేమ్, నేను వచ్చేసి ఆంజనేయులు అని ఇస్తున్నాను. దెన్ నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ ఫోన్ నెంబర్ కూడా ఇంతకుముందు ఉన్న AWS అకౌంట్కి పెట్టి ఉండకూడదు. నాకు ఆల్రెడీ ఒక AWS అకౌంట్ ఉంది. కాబట్టి వేరే నంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇండియా పెట్టుకోండి. ఇండియా. అండ్ నంబర్ వచ్చేసి
వచ్చేసి నెంబర్ ఇచ్చాను. తర్వాత యునైటెడ్ స్టేట్స్ రీజియన్ వచ్చేసి ఇండియా ఇస్తున్నాను. అడ్రస్ ఏదైనా ఇచ్చేసి మన ఆధార్ అడ్రస్ వేయాలనే రూల్ ఏం లేదు. తెలంగాణ పిన్ కోడ్ 523 62 చేయాలి. దాని తర్వాత కంటిన్యూ టైప్ చేయాలి. ఇక్కడ వచ్చేసి బిల్లింగ్ ఆప్షన్ ఉంటుంది. ఈ బిల్లింగ్ ఆప్షన్ ఏంటంటే మనం డెబిట్ కార్డ్ అయినా వాడచ్చు, క్రెడిట్ కార్డ్ అయినా వాడచ్చు. అది ఈ రూపే కార్డు కానీ అమెరికన్ ఎక్స్ప్రెస్, వీసా ఈ కార్డ్సే వాడాలి. ఇవి చేసిన తర్వాత యూజ్ మై అడ్రస్ అవసరం లేదు, యూజ్ మై కాంటాక్ట్ అడ్రస్ వాడాలి. వెరిఫై అని కొట్టాను. స్టెప్ 3కి వెళ్ళిపోతుంది. స్టెప్ 3 తర్వాత వచ్చేసి సింపుల్ మన సైన్ అప్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్స్ ఈజీ అండి. ఆల్రెడీ నాకు ఒక అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి నేను చూపించట్లేదు. ఇంతవరకు ఫస్ట్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక ₹2 మీ అకౌంట్లో నుంచి డిడక్ట్ అవుతాయి. అవి వెంటనే అంటే వెరిఫికేషన్ కోసం మాత్రమే, వెంటనే మీకు రిఫండ్ అయిపోతాయి. దాని తర్వాత వచ్చేసి మీ అకౌంట్ విత్ ఇన్ 10 to 15 minutes యాక్సెస్ ఇచ్చేస్తారు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత మనం యాక్చువల్గా నాకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ చూపిస్తాను. యాక్సెస్ ఇచ్చేసిన తర్వాత ఎట్లుంటుంది అంటే I need to log in to the console. ఇదండి సైన్ అవుట్ చేసిన ఆల్రెడీ లాగిన్ అయ్యింది. ఇది నా రూట్ యూజర్ అకౌంట్. ఆల్రెడీ పాస్వర్డ్ కూడా ఇచ్చేసినాను. లాగిన్ అవ్వాలి. మీకు డాష్ బోర్డ్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రీజియన్స్ ఉంటాయి. ఇవంటి రీజియన్స్ అంటే ఏదో మనం చూపిస్తాం. మన అకౌంట్ మన అకౌంట్ ఉంటుంది, మన అకౌంట్ ఐడి ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ అయితే ఆర్గనైజేషన్, బిల్లింగ్ డాష్ బోర్డ్ అంటే మనకి ఏమైనా బిల్లింగ్ వస్తే బిల్లింగ్, సెక్యూరిటీ, క్రెడెన్షియల్స్ అండ్ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ ఇది ఉంటాయి. మనం యాక్చువల్గా ఏ రీజియన్లో వర్క్ చేయాలనుకుంటున్నాం ఆ రీజియన్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ అప్కమింగ్ ఇది పెద్ద టెన్షన్ ఏం తీసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అసలు చాలా ఈజీ ఏడబ్ల్యూఎస్ అనేది. అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఈ ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవడం. నేను ఈజీగా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీని తర్వాత మన నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే నేను ఒక లైనెక్స్ సర్వర్ లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేస్తాను. లైనెక్స్ సర్వర్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం లోకల్ నుంచి ఆ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతాం, ఆ కనెక్ట్ అయిన తర్వాత దాంట్లో ఏమేమి వర్క్ చేస్తాం సింపుల్గా బేసిక్ రేపు చెప్తాను. అంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అది చెప్పిన తర్వాత దాని తర్వాత కొన్ని లైనెక్స్ కమాండ్స్, బేసిక్ లైనెక్స్ కమాండ్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా యాక్చువల్లీ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్గా ఉన్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Share the knowledge. Thanks everyone. Have a good day.